మిథున అలా పొగరుగా శివకృష్ణతో మాట్లాడటంతో చెంప మీద కొట్టడంతో రామ్కి చాలా కోపం వస్తుంది. మిథున, నువ్వు మా మామయ్యని కొడతావా అని చెప్పి మిథున మీద చెయ్యెత్తుతాడు కొట్టడానికి. కానీ శివకృష్ణ ఆపేస్తూ ఉంటాడు. రామ్, తనని కొట్టద్దు, తనకి తెలియదని చెప్పి మనం కూడా అలా బుద్ధి లేకుండా ప్రవర్తించలేము కదా. తనకి పెద్ద చిన్న వయసులో ఏమి తేడా లేదు. అలా మాట్లాడుతోంది. సీత గురించి నిజం తెలియక మాట్లాడుతుంది. సీత గురించి నిజానిజాలు ఏంటో త్వరలోనే బయటపడతాయి. అప్పుడు అందరి నోరు నేను మోయిస్తాను అని చెబుతూ ఉంటాడు శివకృష్ణ. ఇకప్పుడు మిథున ఏం మాట్లాడకుండా అలా ఆగిపోతుంది. లోపల చాలా బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించు నాన్న, నిన్ను కొట్టినందుకు, నీ మీద చెయ్యెత్తినందుకు నా పాపం ఊరికే పోదు. ఇందుకు నేను ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాను. కానీ నాకు తప్పట్లేదు నాన్న. ఈ మహాలక్ష్మి అత్తయ్య అందరూ కూడా నన్ను మిథున అని నమ్మాలి అంటే నేనేదో ఒకటి గట్టిగా ఇలా చేయాల్సిందే. అందుకనే నేను ఇలా చేశాను. నా కాపురం నిలబెట్టుకోవటానికి నన్ను క్షమించు నాన్న అని లోపల కుమిలిపోతూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ అయితే మిథునని అసహించుకుంటూ ఉంటాడు. నీకు అసలు బుద్ధి అనేది లేదు. పెద్దవారని కూడా లేకుండా నువ్వు మామయ్య మీదే ఎలా చెయ్యెత్తుతావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావు? గెస్ట్ కింద వచ్చావు, కానీ గెస్ట్లానే ఉండాలి. అలాంటిది నువ్వు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తావా? నీకు అసలు పొగరు చాలా ఎక్కువ. నీకు నా సీతకి పోలిక ఏంటి? నా సీత చాలా గ్రేట్, చాలా మంచిది, నీలాంటిది కాదు. అందరికీ గౌరవం ఇచ్చి మాట్లాడుతుంది. నీలాగా అస్సలు కానే కాదు. మీ ఇద్దరికి చాలా తేడానే ఉంది. నీలాగా పొగరగా ఉండదు అని చెప్పడంతో ఇకప్పుడు శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ శివకృష్ణకి మనసులో సీత మిథున ఇద్దరు ఒకటే అని తన మనసుకి అర్థమవుతూనే ఉంటుంది. తర్వాత మిథున కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. శివకృష్ణకి మిథున మంచిగా బుద్ధి చెప్పింది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ మహాలక్ష్మి క్లారిఫై అయిపోతుంది, మిథున వేరు సీత వేరు అని చెప్పి. వాళ్ళిద్దరూ ఒకటి కానీ కాదు. మిథునని అర్జెంటుగా నా ఇంటికి కోడలుగా తొందరలో తీసుకువచ్చేయాలి, గౌతమ్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతూ ఉంటుంది. తర్వాత రేవతి ఇంటికి శివకృష్ణ వస్తాడు. సీత చాలా బాధపడుతూ ఉంటుంది. సీతలాగా మళ్ళీ తన వేషం వేసుకొని వచ్చేస్తుంది. శివకృష్ణ రావటంతో శివకృష్ణకి జరిగిందంతా కూడా రేవతి అందరూ సీత చెప్పేస్తారు నిజమంతా కూడా. శివకృష్ణ అంటాడు, ఒక కన్న తండ్రిని పెంచిన చిన్నప్పటి నుంచి కూతురు అలాగ కొడితే ఎంత బాధగా ఉంటుందో నాకు ఇన్నేళ్ళు అర్థం కాలేదు. ఇప్పుడు అనుభవించాక అర్థమవుతుంది కన్న కూతురు కొడితే ఎంత బాధగా ఉంటుందో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. సీత కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం చేయను నాన్న, నాకు ఇది తప్పలేదు. మహాలక్ష్మి అత్తయ్య నన్ను మిథునక నమ్మాలి అంటే నేను ఈ పని చేయక తప్పదు కదా నాన్న, నన్ను క్షమించడానా అని అడుగుతూ ఉంటుంది సీత. కన్న కూతురు మిథున సీత ఒకరే అని నాకు అర్థమైందమ్మా. ఆ మాత్రం అర్థం చేసుకోలేని ఈ తండ్రి అనుకుంటున్నావా అమ్మా? ఈ తండ్రికి కన్న కూతురి స్పర్శ తెలియదనుకుంటున్నావా? అలా ఎలా అనుకున్నావమ్మా? నాకు అంతా అప్పుడే నిన్ను చూసినప్పుడే అర్థమైంది. నువ్వు మిథున ఒకటే అని చెప్పి ఇలా వేషం వేస్తున్నావని కూడా నాకు అర్థమయ్యింది. నేను ఆ మాత్రం కనిపెట్టలేకపోతే నీ తండ్రిని ఎలా అవుతానమ్మా అంటూ బాధగా చెబుతూ ఉంటాడు. అప్పుడు సీత, నాన్న నన్ను క్షమించు నాన్న అంటూ శివకృష్ణ కాళ్ళ మీద పడిపోతుంది. ప్లీజ్ నాన్న నన్ను క్షమించు, నన్ను ఎలాగైనా నువ్వు శిక్షించు. నాకు తప్పలేదు నాన్న ఈ పని చెయ్యక. నేను చాలా తప్పు చేశాను, నిన్ను కొట్టి క్షమించరాని తప్పు చేశాను, నన్ను క్షమించు నాన్న అంటూ కన్నీళ్లు పెట్టు